స్వామి మీ పేరు? నా పేరు శ్రీ శ్రీ దయానంద దత్త స్వామీజీ. సార్, ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? కల్తీ జరిగిందంటారు లేదంటారు? కల్తీ జరిగిందనే మేము దాన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరీక్ష చేసి నిరూపించిన తర్వాతనే దాన్ని మేము పరిగణలోకి తీసుకొని అది తప్పును మీరు ఒప్పుకుంటే మన ప్రజానీకం అంతా మిమ్మల్ని కూడా క్షమిస్తుంది. అలా కాకుండా దేవుణ్ణి కూడా మానవులను మోసం చేసేది కాక దేవుణ్ణి కూడా మోసం చేయడం, అందులో ఆయన స్వయం వెంకటేశ్వర స్వామి మన భారతదేశం అంతా ముక్త కంఠంతో ఆయన పూజించేటువంటి మహానుభావుడు. అలాంటి వాడికి కూడా మీరు ద్రోహాన్ని తలపెట్టి తప్పును ఒప్పుకోకపోగా మళ్ళీ దాన్ని మళ్ళీ స్థాయికి కేసులని అయ్యని ఏని చెప్తున్నారు. ఒక వ్యక్తి తప్పు జరిగిపోయింది, మా వల్ల జరగలేదు, కింది స్థాయి వారికి జరిగిందని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా మళ్ళీ అనేక రకాల ప్రయత్నాలు చేయటం అనేది అమాయకత్వమని అనుకోవాలి. అందుకాబట్టి మాకు రాజకీయాలు ఎవరు మాకు బంధువులు కాదు, ప్రజానీకమంతా మేము బంధువులే. అందరికీ మంచిగా ఉండాలి, రాష్ట్రం అంతా బాగుండాలని రాజు కోరుకుంటాడు, కానీ రాజు కొందరే బాగుండాలని రాజు ఎప్పుడు కోరుకోడు. అందుకే పరమాత్మ స్వరూపులైనటువంటి సాధు పొంగవులు సాధుమాతలు కూడా ఉండాలని. కానీ వారు ఉండకుండా అట్లా వ్యవహరిస్తే వారు తప్పు వాళ్ళే శిక్ష పడుతుంది, వాళ్ళే శిక్ష తీసుకుంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పదే ప్రవర్తించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ పదవికి అతని విలువ కోల్పోతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఉమదాతనాన్ని పెట్టుకోకుండా లేనిపోని తగాదాలు సృష్టించి వారి కార్యకర్తలను ముందుకు పంపించడం కూడా ఆయన చేసిన తప్పు కాక వాళ్ళని కూడా తప్పు చూపిస్తున్నాడని భావిస్తున్నాం. అంటే ఇన్ని లడ్డూలు తయారు చేసిన తర్వాత కూడా ఇంకా మా దగ్గర కల్తీ జరగలేదని కరుణాకర్ రెడ్డి గారు పదే చెబుతా ఉన్నాడు. ఆయన టైంలో ఆయన తర్వాత వచ్చిన ఆయన ఒప్పుకుంటున్న పరిస్థితి, రెండింటిని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మా టైంలో జరిగి ఈ గవర్నమెంట్ చేసిందని పదే చెబుతున్నాడు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేకపోవటమే కారణం, ధనబలమే ఉంది కానీ రాజకీయ యుక్తి అన్నట్టు మాత్రం లేదు. నీకు ఒక ఉదాహరణ చెప్పనా? ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక 3సారి ఓడిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, నా తెలుగు ప్రజలు నాకు మంచి అవకాశం కలిగించారు, వారిని క్షమించమని కోరుకుంటున్నాను. నేను ఓడిపోయాను కాబట్టి 5 సంవత్సరాలలో ఎక్కడ తప్పు ఉందో వెతికి పట్టుకుంటా, అప్పుడు మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తాను అన్నాడు. మరి ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. మరి అప్పుడు ప్రజలు హృదయాలు కదిలిపోయినాయి. ఇటువంటి మహనీయుడు మళ్ళీ మనకు దొరుకుతాడు లేదా, ఇటువంటి వాడే మనకు కావాలని మారుమోగుతూ వచ్చాడు మళ్ళీ 4వసారి. మరి ఈయనను కూడా అలా ఉంటే ఎందుకు రాదు? అంటే ఈయనలో పశ్చాత్తాపం అసలు మీకు కనపడుతుంది ఆయనలో ఏమన్నప్పటికైనా? పశ్చాత్తాపం ఎలాంటి విషయంలో కనిపించలేదు. రెచ్చగొట్టడమే కార్యకర్తలను, రెచ్చగొట్టడమే జరుగుతుంది. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు కార్యకర్తలను అలా మాట్లాడి సమాజంలోకి పంపించడం అనేది కాదు. ఆయన జరిగింది కాక కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా మరి ప్రజలు చీదరించుకునేటువంటి స్థితికి రానియకూడదు. అంటే ఇక్కడ గవర్నమెంట్ అన్న తప్పు చేసింది మీరు భావిస్తున్నారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెలికి తీయడం, వాళ్ళన్నా మేము చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటంటారు? గవర్నమెంట్లో కూడా ప్రాసెస్ అవ్వడం, గవర్నమెంట్ కూడా ఇంకా వాళ్ళు ఎంతవరకు దీన్ని ఇంకా పోతారో దాని వరకు వేచి ఉన్నారు. ఈ గవర్నమెంట్ కూడా ఏదైనా పొరపాటు చేస్తే జరగబోయే విషయాలను వాళ్ళను కూడా మేము వీళ్ళు మంచి వాళ్ళని ఏమన్నా. అంటే ఇప్పుడు కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది, ఏకసభ్య కమిషన్ ఒకటి ఏర్పాటు చేసింది గవర్నమెంట్. దాంట్లో ఇంకా నిగ్గు తెచ్చాల్సిన నిజాలు చాలా ఉన్నాయని చెప్పి భావిస్తుంది గవర్నమెంట్. దాన్ని ఎలా చూస్తారు మీరు? గవర్నమెంట్ ఏర్పాటు చేసినా ఏం చేసినా మేము చెప్పేటువంటిది తప్పు ఒప్పుకోండి, అది నిరూపణ జరిగింది. వాళ్ళు కోర్టులోకి వెళ్ళి కాలవ్యాపన జరగటానికే కోర్టుకు వెళ్ళారు, కానీ కోర్టులో గెలుస్తామని వాళ్ళలో ఎవరికి లేదు, హృదయపూర్వకంగా లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. అంటే ఆయన గతంలో కరుణాకర్ రెడ్డి గారు ఇంకోటి కూడా చేశాడు, ఆయన పాపరక్షణలో యాగం అని చెప్పి ఒకటి చేశాడు. ఆయన ఈ గవర్నమెంట్ చేసింది అన్నట్టు ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. దాన్ని ఎలా చూస్తారు మీరు? కరుణాకర్ రెడ్డి గారు ఆయన చెప్పాడని ఆయన మీద కూడా వీళ్ళు రుసరుసలు అనుకున్నారు. మా అనుమతి లేకుండా చెప్పావా లేదా అనేది. అయితే ఒకవేళ వాళ్ళ దగ్గర ఉండే చెప్పించేమంటారు, కానీ నేను అలా చెప్తే ఎలా వస్తుంది దీని పరిణామం? దానివల్ల మనం ఏదైనా మనకు తప్పు దొరుకుతుందేమో, ఏది అధికారంలో ఉన్నటువంటి వారిది కానీ స్వామీజీలు ఏమన్నాను. కానీ స్వామీజీల చేత కూడా తప్పు చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. అది కూడా ఉంది, చెప్పించారు స్వామీజీల చేత కూడా తెప్పించాలని. కానీ స్వామీజీలు ఎవరు దొరకలేదు. ఒకవేళ ఏమన్నా ముందు దొరుకుతారంటే ఇన్ని రోజులు మీరు అందరూ బయటికి రావడానికి కారణం ఏంటంటారు? గతంలో విగ్రహాలు ధ్వంసమైనప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారని అడుగుతున్నారు. గతంలో విగ్రహాల ధ్వంసం జరిగింది కదా, అప్పుడు ఎందుకు రాలేకపోయారు? ఎందుకు అడిగినట్టు దొరికినట్టు తీసుకొని కొడుతున్నారు, లోన పడేస్తున్నారు కదా. దొరికినట్టు మరి పాలకొల్లులో బ్రాహ్మణులు సరిగ్గా చేయకపోతే వాళ్ళ కాళ్ళతో అన్నారు కదా ఈ రాజకీయ నాయకులు.
మరి ఎవరన్నా వాళ్ళ వైసీపీ వాళ్ళే ఇది తప్పు, ఇది మనకు మంచిది కాదు, మనం అధికారంలో ఇలా చేయకూడదంటే వాడు ఆ కార్యకర్తలు కూడా తీసుకెళ్ళి లోనబెడుతున్నాడుగా వాళ్ళ వ్యక్తులైనా. దానికి భయపడ్డారు మీరు? మేమేం భయపడలేదు, భయపడడానికి అసలు మేము దానికి సమయం కోసం ఎదురు చూసాం. అంటే గత 1000 సంవత్సరాల కాలంలో ఎందరో మంది రాజులు మన దండయాత్ర చేసి వచ్చినా కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకున్నారు. ఇప్పటికైనా ఇలాంటి చేసే వ్యక్తులు ఏం చేయాలంటారు? గతంలో ఏ ముఖ్యమంత్రులు చాలా మంది వేయలేరు, ఎవరు కూడా ఇలాంటి వ్యవహరించలేదు ఇంతవరకు. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు కూడా ఇలా వ్యవహరించిన తీరు మాత్రం. ఎందుకంటే నాకు 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు చూసిన స్వతంత్రం రాకముందే నేను చిన్న పిల్లగాడిని. కమ్యూనిస్టులు బాగా ఉన్నారు. అప్పుడు కూడా ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసెంబ్లీ దిగి వస్తానే బాయిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారే కానీ ఇలాంటిది ఏం చేయలేదు, ఎప్పుడు జరగలేదు అలాంటిది. ఇదే చూస్తున్నాం. అంటే గతంలో ఆయన తండ్రి ఉండగా 2 కొండలు అన్న పరిస్థితి, జీవో తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు ఈ గవర్నమెంటే చేసిందని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. మళ్ళీ పదే వక్రీకరిస్తాను. దాన్ని ఎలా చూస్తాను మీరు? 2 కొండలే, 2 కొండ వెంకటేశ్వరకి 2 కొండలు చాలు కదా, 7 కొండలు ఎందుకని గతంలో వాళ్ళ తండ్రి మాట్లాడిన పరిస్థితి, దాంతోపాటు జీవో తెచ్చిన పరిస్థితి. ఆయన జీవో తీసుకొచ్చి 2 కొండలు చాలు తిరుపతికి, ఇంకా మిగతా కొండలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనే పద్ధతి తీసుకొచ్చాడు. దాని తర్వాత ఈ గవర్నమెంట్ చేసిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు పదే వీళ్ళ మీద గవర్నమెంట్ మీద దుమ్మేసుకోవాల్సి, దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా 7 కొండలు ఆయన వీళ్ళు అంగీకరి చెప్తున్నారు కదా, మేము కూడా ఎందుకు అంగీకరిస్తాం 2 కొండలు అంటే? అంతకుముందు మన భారతదేశాన్ని ఆక్రమించుకున్న ఈ బ్రిటిష్ వాడే దానికి అంగీకరించి సంతకం పెట్టాడు. తొండమాను చక్రవర్తి ఇది 7 కొండలు ఆయనే సంతకం పెట్టాడు. వాళ్ళకంటే వీళ్ళు గొప్ప వాళ్ళేం కాదు కదా. అంటే మరి పదే వక్రీకరిస్తున్నారు. ఇంకా అలాగా మాట్లాడుతుంటే ఏదో పాయింట్ దొరుకుతుందేమో, వాళ్ళని పట్టుకొని ఏదన్నా పీడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ఇంకేం వద్దు స్వామి. ఈ యొక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా మీడియాను పంపించండి. అంటే ఇక్కడ ఒక పాయింట్ స్వామి, ఏదైతే గవర్నమెంట్ కూడా ఇప్పుడు దీని మీద కొత్త చట్ట పద్ధతి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది, కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకురాబోతుంది, దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? కొత్త చట్టం తీసుకురాబోతుంది, దాన్ని కూడా ధర్మానికి విరుద్ధంగా ఉంటే మేము అంగీకరించంగా. అంటే ధర్మానికి అనుగుణంగానే, ధర్మానికి అనుకూలంగానే ఉంటుంది అని భావిస్తున్నాం. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు ధర్మంగానే ప్రయాణం చేస్తున్నారు. వ్యతిరేకంగా సమాజానికి మంచి చేయడానికే ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని అపవిత్రం చేసుకుంటే ప్రజలు ఎందుకు ఇస్తారు తీర్పు? అంటే ఇక్కడ ఇంకో పాయింట్ స్వామి, ఏదైతే గతంలో జరిగిన దాడుల గురించి మీరు ఎలా చూస్తారో దాని మీద చట్ట చర్యలు తీసుకోమని కోరతారా? తీసుకోవడానికి మా స్వామీజీలందరూ ఏకమవుతున్నాం. ఇందాకనే మా సభలో స్వామీజీలు చెప్పారు, దానికి కేంద్ర స్థాయికి అయిపోయినా వెళ్ళటానికి, వెళ్ళి దాన్ని పోరాడటానికి, ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళంటే మమ్మల్ని కాపాడమని పరమాత్మ మమ్మల్ని దానికి ప్రయత్నం చేస్తున్నాడు. భగవద్గీతలో పరమాత్మ చెప్పిన నా గురువుల చేత నేను చెప్పిస్తాను ధర్మాన్ని అన్నాడు. అందుకాబట్టి దానికి మేము సర్వశక్తులు బట్టి ప్రయాణం చేయడానికి. ఇక్కడ ఇంకో పాయింట్ స్వామి, గతంలో ఆయన హిందూయిజం అనేది మారుతున్నట్టుగా స్వరూపానంద స్వామి చేత ఆయన హిందూయిజంగా మారాడు. ఆ మారిన తర్వాత ఆయనలో మార్పు జరిగింది అంటారు, తర్వాత నుంచి ఇలా దాడులు జరుగుతూ వచ్చినాయి అంటారు. ఇప్పుడు గతంలో ఏ దాడులు, ఇలాంటి దాడులు గుళ్ళ మీద, గోపురం మీద దాడులు జరిగినా కొట్టుకోవటం, తిరగటం, అరెస్ట్ చేయడం ఇలాంటివి మేము చూడలేదు ఈ 50-60 సంవత్సరాల నుంచి. ఇప్పుడే ఈ దిగిపోయిన గత ప్రభుత్వమే చూస్తున్నాం. ఓవరాల్గా ఏమని మీరు కోరుతారా? ఈ గత గవర్నమెంట్ జరిగిన దాని మీద మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వానికంటే 99% రైట్. గత ప్రభుత్వానికంటే వాళ్ళు చేసినటువంటి మంచి చేయకపోగా చెడు ఎక్కువ చేసుకున్నారు. 3 రాజకీయ అవి కడతానన్నాడు, మరి ఒకటన్నా కట్టి చూపించాడా? ఒకటి కూడా కట్టి చూపించలేదు కదా. మరి చూపించినప్పుడు జనం ఎలా నమ్ముతారు? అంటే ఆయన టైంలో ఎన్నో కొత్త గుళ్ళు కట్టారంట, నిజమేనా? అవన్నీ అది ఆచరణ లేనటువంటి మాటలే, ఆచరణ లేనటువంటి మాట. అంటే అన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉండవచ్చు, అది అవసరం లేదు. మెయిన్గా 2-3 రాజధానులు అన్నాడు, ఒకటి కట్టి చూపించాడా? ఒకటి కూడా కట్టలేదు. అంటే ఇక్కడ గుళ్ళ వ్యవహారానికి వచ్చేప్పటికి ఆయన టైంలో బాగు చేశాడు. గుళ్ళు జీవనోపాధులను పడగొడుతుంటే ఇంకా గుళ్ళనేం బాగు చేయడం ఉంది? ఉన్న గుళ్ళే రామతీర్థంలో తలకాయ తీశాడు, ఋషికొండ పాడు చేశాడు, కనకదుర్గమ్మ వారి మగతోరణాలు పాడు చేశారు. పైపించి అడిగితే అడిగాం, అప్పుడు అడిగినా కదండి ఈ సిమెంట్యే కదా, ఈ చెక్కయే కదా, తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన వ్యవహారశైలి ఎలా ఉందంటారు? హిందూయిజానికి వ్యతిరేకంగా ఉందా? ఆయన వ్యవహారశైలిని మీకు ఎలా అనిపించింది అంటారు? ఆయన ఎందుకంటే అతని యొక్క లక్షణం అలా ఉంది. ఎందుకంటే ఇదే కాదు, గతంలో కూడా మనం కొన్ని విషయాలు విన్నాము. కుటుంబ వ్యవస్థలో కూడా ఆయన ఇలాగే మాట్లాడేవాడని. సానుకూలత కుటుంబంలో కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా సానుకూలంగా మాట్లాడినట్టు ఏం కనిపించలేదు.
అనేటువంటిది విషయం అవుతుంది. కాబట్టి అతనికి అది ఒక అలవాటు అని అనిపించింది. ఓవరాల్గా మీరు ఏం అడుగుతున్నారు ఈ వ్యవహారం, తిరుపతి రోడ్డు వ్యవహారం మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా అది కరెక్ట్ కాదు, తప్పేనని అంటున్నాము. ఇప్పటికైనా ఆయన తెలుసుకొని పశ్చాత్తాపడితే మేము కూడా సంతోషిస్తాం. వారికి కూడా మంచిగా మారాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అయ్యా ఇంత